హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బ్రింజిల్స్ మనందరికీ తెలుసు వంకాయలండి. వెజిటబుల్ ఆఫ్ కింగ్స్ అంటారు కదండి వీటిని. కూరగాయలు అన్నిట్లో బెస్ట్ అని. ఇవి చాలా టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచివండి. ఎన్నో వెరైటీస్ చేస్తారండి ఈ బ్రింజిల్స్తో. ప్రస్తుతం మనం బ్రింజిల్స్ మసాలా తయారు చేద్దామండి. అంటే వంకాయ మసాలా అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముందుగా లో ఫ్లేమ్ మీద జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసి, నెక్స్ట్ శనగపప్పు యాడ్ చేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టామండి. ఇక బ్రింజిల్స్ని కట్ చేసి బారుగా ఉన్న వాటిని రెండు మధ్యస్థంగా కట్ చేసి 4 పీసెస్లా కట్ చేసామండి. పొట్టిగా ఉన్నాయి ఆ బాటే వేసేసామండి. చక్కగా వాష్ చేసి ఒక పెద్ద గరిటెడు ఆయిల్లో ఈ బ్రింజిల్స్ని ప్యాన్లో ఫ్రై చేస్తున్నామండి. కొద్దిపాటి ఉప్పు, పసుపు యాడ్ చేసి ఈ బ్రింజిల్స్ని ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. 3 వంతుల వరకు ఫ్రై అయిపోయాక వాటిని పక్కన పెట్టేద్దామండి. ఇక నెక్స్ట్ కొద్దిగా చల్లారాక మనం తయారు చేసుకున్న పౌడర్లో కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసి ఈ గ్యాప్స్లో ఆ పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్, కానీ టేస్టీ, హెల్తీ బ్రింజిల్స్ మసాలా ఫ్రై రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని అందులో యాడ్ చేస్తున్నామండి. టీ స్పూన్ సహాయంతో కొద్దిగా ఓపెన్ చేసి ఆ గ్యాప్స్లో ఈ పౌడర్ని నింపేద్దామండి. కావాలనుకుంటే అందులో కొద్దిగా చింతపండు, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చండి. మేము మాత్రం ఓన్లీ ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, కారం, సాల్ట్, అదేనండి ఉప్పు అన్నీ మిక్స్ చేసి ఈ విధంగా ముందుగా 3 వంతులు ఫ్రై అయిన ఆ బ్రింజిల్స్ పీసెస్లో యాడ్ చేస్తున్నామండి. పైన ప్లేట్ పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు వీటిని అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఉంచేస్తే ఈ విధంగా తయారవుతాయండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.